హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైథిలి వ్లాగ్స్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈరోజు మీకు చిన్న పొడుపు కథ అడుగుతున్నానండి. నల్ల కుక్కకు 4 చెవులు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా మమ్మీ డిఫరెంట్గా సాబ్దానాతో వడలు చేసిందండి. నాకు చాలా బాగా అనిపించిందండి. అందుకే నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే ఈ వడలు అనేవి చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 1 కప్ 200 గ్రామ్స్ సాబ్దానా 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. చిన్న సైజులో ఉన్న 4 బంగాళాదుంపలు తీసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, 1 కప్పు బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తగినంత జీలకర్ర. ముందుగా 1 అవర్ పాటు సాబ్దానా స్మూత్గా నానిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసి వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. బంగాళాదుంపలు హాఫ్ బాయిల్ చేసి గ్రైండ్ చేసి ఇలా పేస్ట్లా వేసుకోవాలండి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర, తగినంత ఉప్పు. తగినంత బియ్యపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కొంతసేపటి దాకా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి ఇప్పుడు కొంచెం పిండి క్వాంటిటీ తీసుకొని రౌండ్ బాల్లా చేసి వడ సైజులా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వడలు అనేవి ఇలా చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని వడలు చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు 5 సెకండ్స్ అయ్యాక ఇంకో సైడ్కి వేయించుకోవాలండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని టిష్యూలోకి వేస్తున్నానండి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ సాబ్దానా వడలు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయండి. అలాగే టమాటా కెచప్ కాంబినేషన్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.